ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు పరిశుద్ధ ఆదివారము త్రిత్వము తర్వాతి మూడవ ఆదివారపు పాఠములను మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో మనము కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము తండ్రి, ఈ యొక్క సన్నిధిలో ప్రభు తండ్రి వాక్య ధ్యానంలో మేము కొనసాగుతుండగా మీ ఆత్మచేత నింపి ప్రభా, మీ నోటి ఊరగా వాడుకొని మాతో మా అందరితో మీరే మాట్లాడి మహిం పొందమని, నీ లేఖనంలోని సత్యంలోని ప్రభా గ్రహించుటకు మాకు సహాయం దయచేయమని, మనోన్నతాలు వెలిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ దిన మరి వాక్య భాగములు మనం గమనించినట్లయితే మూడవ ఆదివారము త్రిత్వం తర్వాతి మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మీ గురించి అంటే మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు మన గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో క్రైస్తవ విశ్వాసి మరి ఎటువంటి మెలకువలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు మరి వివరముగా దేవుని యొక్క ప్రజలకు, విశ్వాసులకు కొన్ని మెలకువలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే చూడండి, 6వ వచనంలో, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మొదటిగా దేవుడు మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మార్గంలో మనము జీవించడానికి సిద్ధముగా ఉన్నప్పుడు, మనము ప్రాముఖ్యముగా క్రైస్తవ విశ్వాసములో ప్రాముఖ్యముగా మనము కలిగి ఉండవలసింది ఏంటంటే నిబ్బరమైనటువంటి బుద్ధి, అంటే స్థిరమైనటువంటి బుద్ధి. కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు కాకుండా క్రైస్తవ విశ్వాసంలో మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మనకు మరి అపవాదిని ఎదిరించడానికి, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు దేవునికి లోబడండి, అప్పుడు అపవాదిని మీరు ఎదిరించగలుగుతారు. కానీ ఈ యొక్క సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని అనేకమైనటువంటి ఆలోచనలను మానవునిలోనికి మరి తీసుకొని వస్తూ దేవుని మీద మరి అపనమ్మకం కలిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి అపనమ్మకము మనము కలగకుండా ఉండాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు మనము అపవాదిని, అటువంటి అపనమ్మకాలు కలగకుండా మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. కాబట్టి ఇదిగో, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదానని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు మనుషులను వెతుకుతూ ఉన్నారు. ఒకటి మన ప్రభు అయినటువంటి దేవుడు. సువార్త పాఠ్యభాగంలో మనం చూస్తాం, దేవుడు తప్పిపోయినటువంటి తన యొక్క ప్రజల కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ అపవాది మరి మనం గనక కొద్దిగా నిబ్బరముగా ఉండకపోతే, అంటే స్థిర బుద్ధిని కలిగి ఉండకపోతే, క్రైస్తవ విశ్వాసంలో స్థిరులుగా మనము ఉండకపోతే, దేవుని యొక్క మార్గం నుంచి మనము తొలగిపోయే అస్థిరులముగా, మనసు స్థిరత్వం లేకపోతే ఆ వ్యక్తి మరి తన యొక్క జీవితంలో ఏది పొందలేడు. అలాగే క్రైస్తవ విశ్వాసంలో కూడా మనము స్థిరముగా ఉండాలి, స్థిరముగా నిలిచి ఉండాలి. స్థిరముగా లేనప్పుడు అపవాది చేతిలో మనం చిక్కుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నీకు ఒక నమ్మకం ఉండాలి. దేవుని మీద మొట్టమొదటిగా ఒక నమ్మకం, ఆయన చెప్పిన దానికి నీవు లోబడేటువంటి తత్వం ఉండాలి. ఆయన మాటకు నీవు లోబడినప్పుడు
చూడండి, అపవాదిని మనము ధైర్యంగా ఎదిరించగలుగుతాం. లేదంటే అపవాది మనలో కలిగించేటువంటి సందేహాలకు, అనుమానాలకు మనము లోబడినప్పుడు మనము దేవుని నుంచి తొలగిపోయేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ అపవాదిని ఎదిరించగలుగుటకు మనకు దేవునికి లోబడినప్పుడు మనము దేవుని శక్తిని మనం పొందుకుంటా ఉన్నాం. చూడండి, 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. ఇలాంటి శ్రమలు లోకమందు అనేక మందికి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము విశ్వాసమందు స్థిరులై ఉండి అపవాదిని మనం ఎదిరించినట్లయితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచును. యుగయుగములకును ప్రధాన ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. మనలను బలపరచువాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ మనము ఒంటరిగా కాకుండా దేవుని యొక్క సహాయము వలన, దేవునితో అలాగే సంఘముతో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు, ఒక గుంపులో నుంచి ఒక గొర్రె తప్పిపోతే దానికి ఎటువంటి ప్రమాదం ఉంటుందో మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఒక సహవాసంలో, అందుకనే ఇక్కడ మనము ఒక క్రైస్తవ విశ్వాసులముగా ఒక సహవాసం కలిగి ఉండాలి. రెండవది, మొదటిగా దేవునితో మనం కలిసి ఉండాలి. లేకపోతే మనము ఇబ్బందులను ఎదుర్కోవాలి, లేకపోతే మనం అపవాదికి చిక్కబడతాం. కాబట్టి ఒకరితో ఒకరము మనము కలిసి దేవుని కుటుంబముగా దేవుని యొక్క సహవాసముతోను ఇతరుల సహవాసముతో మనము నిలిచి ఉండకపోతే వచ్చేటువంటి ప్రమాదాలను ఈనాటి సువార్త పాఠ్యభాగంలో వైద్యుడైనటువంటి లూకా వివరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యమును. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా శుభవార్త 15వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు నేటి పాఠ్యభాగాలుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రోపదేశకులు అలాగే ఈ శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి కొంతమంది శుంకరులు, అంటే పన్ను వసూలు చేసేటువంటి సుంకపు గుత్తదారులు, పాపులు వచ్చి ఆయన బోధ వినుచూ ఉండెను. ఆయన వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వచ్చి ప్రభువు మీద కోపడతా ఉన్నారు. ఎందుకంటే ఇదిగో నీవు పాపులతో కలిసి నీవు పాపులతో చేరి ఉన్నావు కనుక దేవుని సంబంధివి కాదు అంటూ ఉన్నారు. ఈ యొక్క మాటలకు జవాబుగా చూడండి, ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభు పైన చేసినటువంటి నేరారోపణను ఆయన జవాబుగా యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారు ఈ దేవుని మీద ఎందుకు కోపపడతా ఉన్నారు, యేసు ప్రభు మీద ఎందుకు కోపపడతా ఉన్నారంటే అందరినీ కూడా ఆయన రాజ్యానికి, ఆయన నిత్య జీవానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి పాపులను పిలవచ్చి తిని నశించిపోతున్నటువంటి గొర్రెలను వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను అనేటువంటి మాటలను ఆయన తెలియజేస్తూ పాపుల యొద్దకు వచ్చి పాపులను పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే వారికి జవాబుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక 3 ఉపమానాలు లేకపోతే 3 స్టోరీస్ చెప్పాడు. ఆ 3 స్టోరీస్లో కూడా మనం గమనించినట్లయితే, ఒకటి తప్పిపోయినటువంటి గొర్రె, రెండవది పోగొట్టుకున్నటువంటి నాణెం, మూడవది తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ 3 ఉపమానాల భావాన్ని మనము గమనించి చూసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, మొదటి ఉపమానంలో తప్పిపోయినటువంటి గొర్రె, 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ యొక్క గొర్రెను వెదకటానికి దేవుడు లోకానికి దిగి వచ్చాడు. ఆ గొర్రెలమైనటువంటి నీవు నేను మనందరము కూడా ఈ యొక్క దేవుని యొక్క మార్గం నుంచి అందరూ కూడా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. ఆయన యొక్క గొర్రెల వలె అందరూ కూడా ఆయన మార్గాన్ని విడిచి
ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు నేను త్రోవ తప్పిపోలేదు అనేటువంటి గొర్రెలు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని సంగమ, ఇలాంటి మరి పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వారు ఇదిగో మేము త్రోవ తప్పలేదు, మేము అబ్రహాం సంతానము, మేము దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలము అని వారు తమను తామే ఇదిగో మేము నీతిమంతులమని తమను తామే మోసపుచ్చుకుంటూ దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు అంటా ఉన్నాడు, తప్పిపోయినటువంటి దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. ఇదిగో నీవు తప్పిపోయావని నీవు దేవుని సన్నిధిలో నేను తప్పిపోయానని చెప్పగలిగితే దేవుడు నీ కోసమే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. కానీ నేను తప్పిపోలేదు అంటే దేవుని యొక్క మరి మాటను అబద్ధికునిగా చేస్తూ ఉన్నావు. దేవుడు నీ కోసం రాలేదు. నీవు ఆ యొక్క ఉగ్రతలో నశించడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది పోగొట్టుకున్నటువంటి నాణ్యం. మొదటిదేమో తప్పిపోయినటువంటి గొర్రె వెదికినటువంటి వారికి దొరికింది. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతుకుతున్నప్పుడు నీవు నేను మనందరం ఆయనకి దొరికాం. దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఇదిగో మనము ఆయనకు దొరికినప్పుడు మనం పోగొట్టుకున్నటువంటి మన కుమారత్వాన్ని మరి తిరిగి మరలా మనం పొందుకోవటానికి దేవుడు మనల్ని వెతికి రక్షించాడు. రెండవది ఇది మనకు సంబంధించినటువంటి విషయం. 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఒక స్త్రీ మరి ఆ యొక్క 10 వెండి నాణ్యాలతో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. అయితే ఆ స్త్రీ 10 వెండి నాణ్యాలను పోగొట్టుకున్నప్పుడు ఇల్లంతా కూడా మరి శుభ్రపరిచి వెతికింది. ఈ 10 వెండి నాణ్యాలు మనము ఆలోచన చేసినట్లయితే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో మనము 9 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాం. 9 ఆజ్ఞలను మనము చక్కగా నెరవేరుస్తూ ఉన్నాం. కానీ ఒక ఆజ్ఞను మనము నెరవేర్చలేకపోతూ ఉన్నాం. ఒక ఆజ్ఞలో మనం తప్పిపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క 10 వెండి నాణ్యాల ఉపమానంలో మనం గమనించినట్లయితే నీ హృదయం అనేటువంటి ఇంటిలో ఏ మూలన మరి అది తప్పిపోతూ ఉన్నావో చూడండి. ప్రేమించలేని స్థితిలో ఉన్నావా? గర్వించేటువంటి స్థితిలో ఉన్నావా? లేకపోతే ఈర్ష్య, పగ, కోపము, ఇవన్నీ కూడా మనము తప్పిపోతున్నటువంటి దాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పోగొట్టుకుంటున్నాం దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను మనము ఈరోజు పోగొట్టుకుంటా ఉన్నాం. ఒక యవ్వన అధికారి ప్రభు దగ్గరకు వచ్చి ఇదిగో నిత్య రాజ్యాన్ని పొందాలంటే నేనేం చేయాలి? ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నీకు అన్నీ సరిగానే ఉన్నవి, కానీ ఒక్కటి నీకు కొదువుగా ఉంది. ఈరోజు అదేంటి? ఆ పోగొట్టుకున్నటువంటి నాణ్యం. నీవు ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఇదిగో నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించమంటే అతడు మిగులు ఆస్తి గలవాడు గనక. ఈరోజు నీవు కూడా మరి నీ యొక్క ధనమును ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదని వాక్యం చెప్తా ఉంది. మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఒక్కటి తప్పిపోతే చాలు. నీవు 9 పాటిస్తూ ఉన్నావు. నీ దగ్గర 10 నాణ్యాలు లేవు, ఒక నాణ్యం పోగొట్టుకున్నావు. అది ఉంటే కనుక నీవు దేవుని రాజ్యానికి అర్హుడవు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ ఇల్లంతా, నీ హృదయం అంతటిని కూడా ఒకసారి కూర్చొని ఆలోచించు. ఎక్కడైనా సరే ఈ యొక్క మరి ఈర్ష్య, పగ, కోపము, లేకపోతే కనికరం లేనటువంటి స్థితి, లేకపోతే దేవుణ్ణి వెంబడించలేనటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదేమో, లేకపోతే స్థిరమైనటువంటి బుద్ధి నువ్వు కనపరచలేకపోతా ఉన్నావేమో, విశ్వాసము కోల్పోతా ఉన్నావేమో, ఏ విషయంలో తప్పిపోతా ఉన్నావో ఒకసారి ఆలోచించు. నీ ఇల్లంతటిని కూడా పరిశీలించు, నీ హృదయం అంతటిని కూడా పరీక్షించి నీవు దొరికినట్లయితే పరిష్కారం నీకు దొరుకుతుంది. నీవు సంతోషించగలుగుతావు. నీతో పాటు మరి అనేకులను పిలిచి నీవు ఇదిగో నేను ఈ విషయంలో తప్పిపోయాను, దేవుని యొక్క సన్నిధిలో నేను వెతికినప్పుడు దేవుడు నాకు ఆ యొక్క వస్తువులు దొరికేటట్లు చేశాడు. నేను దాన్ని ఇదిగో దేవుని సన్నిధిలో మరి నా యొక్క స్థితిని మార్చుకుంటా ఉన్నాను. సంతోషం. దేవునికి పరలోకంలో కూడా ఒక పాపి మారు మనసు పొందటము సంతోషంలో గొప్ప విందు జరుగుతూ ఉంది. కాబట్టి
ప్రియ దేవుని సంగమా, ఈరోజు మరి సంఘముతో సహవాసం, క్రైస్తవ్యం అంటేనే సహవాసం. ఆ సహవాసంలో నీవు ఎటువంటి మాదిరిని కనపరుస్తూ ఉన్నావు? మూడవ వ్యక్తి తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ వ్యక్తి మరి తనకు రావాల్సినటువంటి వాటాను తీసుకొని దూరదేశం పోయి తన వ్యాపారంలో మరి దుర్వ్యాపారం చేసి సమస్తమును కోల్పోయాడు. సమస్తమును కోల్పోయిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నా తండ్రి యొద్ద అనేకులకు సమృద్ధిగా ఆహారం ఉంది, నాకైతే ఇక్కడ సరిగా తినటానికి కూడా తినలేదు. ఈ పందులు తినే పొట్టుతో నేను నా కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ అది కూడా నాకు దొరకట్లేదు. ఎంత హీన స్థితికి దిగజారిపోయాడు. ఈరోజు మరి నేను మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఒకటి, తప్పిపోయినటువంటి గొర్రెను వెదకటానికి ప్రభు వచ్చాడు. నువ్వు తప్పిపోయావా, లేకపోతే దేవుడి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నావా? ఆలోచించే. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు అని అంటున్నానంటే, చూడండి, వెలుగు సంబంధి మన ప్రభు. చీకటితో మనము సంబంధం కలిగి ఉన్నప్పుడు వెలుగు క్రియలు చేయటానికి ఇష్టపడం. అలాగే ఈరోజు ఈ చీకటిలో కలిసిపోయి చీకటితో సహవాసం కలిగి చీకటిని హృదయంలో పెంచుకుంటూ అపవాదికి చోటిచ్చి వెలుగును ద్వేషించేటువంటి వారు ఈరోజు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి వెలుగు రాగానే ఎక్కడో మూలన దాక్కుంటాడు. చూడండి, పాపము చేసినటువంటి వ్యక్తి ఆదామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాపము చేయకముందు ఆ యొక్క ఏదైనా వనములో తండ్రితో సహవాసము కలిగి దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క ఆ యొక్క ఏదోని తోటలో దేవునితో సంభాషణ కలిగి తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో, అపవాది మాటలు విని మరి ఆ యొక్క పాపానికి లోపడ్డాడో, వెంటనే ప్రభు స్వరాన్ని విని, ఆదామా నీవెక్కడా అంటే, ఇదిగో నీ స్వరం విన్నప్పుడు నేను దాగుకున్నాను. వాస్తవంగా దేవుని యొక్క కనుదృష్టి నుంచి నీవు దాగగలవా? ఎవరము కూడా దాగలేం. ఆయన కనుదృష్టి కటిక చీకటిలో కూడా మరి ఎటువంటి వ్యక్తినైనా కూడా ఆయన చూడగలిగినటువంటి నేత్రం ఆయనది. చిన్నపిల్లలు, సండే స్కూల్ బిడ్డలు కూడా పాడుతూ ఉంటారు, దేవుని కను నుండి నీవు దాగగలవా? నేను దాగలేనని స్పష్టంగా చెప్తూ ఉంటా. కాబట్టి దాగుకోవటం, నీవు తప్పిపోయినటువంటి గొర్రెవైతే నీవు నీ యొక్క యజమానుడు కనపడినప్పుడు, కాపరి స్వరం విన్నప్పుడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. కానీ ఈరోజు మనము ఈ యొక్క తప్పిపోయినటువంటి స్థితికి అలవాటు పడిపోయి, తప్పిపోయినటువంటి కాదు కానీ తప్పించుకుని తిరిగేటువంటి పరిస్థితిలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి అంటే, దేవుని యొద్దకు రమ్మంటే ఎన్నో సాకులు చెప్తూ దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడక, తన అలవాట్లను మార్చుకొనక, విడిచిపెట్టలేక దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. ఒకరోజు నీవు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట ఒకరోజు నువ్వు నిలబడినొచ్చింది. అప్పుడు ఏం సమాధానం చెప్తావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. తప్పిపోయినటువంటి గొర్రెవైతే ఇదిగో ప్రభువు నిన్ను వెతుకుతూ ఉన్నాడు, నిన్నే వెతుకుతూ ఉన్నాడు. రా, ఆయన యొద్దకు రా, ఆయన యొద్దకు వచ్చి నిన్ను కనపరుచుకున్నాము. ఇదిగో నేను పాపిని, ప్రభువా నన్ను రక్షించుము. ఆయన నిన్ను కనుగొన్నప్పుడు నీకు నిత్య సంతోషం. అలాగే నువ్వేదైనా పోగొట్టుకుంటే, ఇదిగో నీ ఇల్లంతటిని, నీ హృదయం అంతటిని పరిశీలించు. ఎక్కడ దాక్కున్నదో, లేకపోతే ఎక్కడ పడిపోయిందో, నీవు ఏ స్థితిలో పడిపోతూ ఉన్నావో, ఏ స్థితిలో పాస్ అవ్వలేకపోతూ ఉన్నావో, ఫెయిల్ అవుతూ ఉన్నావో పరిశీలన చేసి దాన్ని అరికట్టు. అప్పుడు నీ హృదయం అంతటిని కూడా పరిశీలించినట్లయితే నీకు సంతోషం, దాన్ని సరి చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉపమానం, దీని యొక్క అర్థము, దాన్ని పోగొట్టుకున్న దానిని వెతుకుట. ఒకటి, దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా వెతుకు, దేనిలో నేను తప్పిపోతూ ఉన్నాను, ఏ విషయంలో దేవుని యొక్క ఆజ్ఞలు చేయకుండా తప్పిపోతూ ఉన్నాను, అది మనం కనిపెట్టగలిగితే, ఇదిగో నా దగ్గర ఉన్నంత సమస్తం కోల్పోయాను ప్రభువా, ఇప్పుడకైనా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం అని మనము తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినట్లు, మనము తండ్రి సన్నిధికి తిరిగి వచ్చినట్లయితే, ఆ రోజు మనం స్థిరముగా నిలిచి ఉన్నట్లయితే, పేతురు గారు చెప్పినట్లుగా ఇదిగో ఆయన యొక్క మరి సమస్త మరి మహిమైశ్వర్యం, తన యొక్క నిత్య మహిమకు
క్రీస్తునందు మిమ్మల్ని పిలిచేటువంటి సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేయును. అప్పుడు నీకు ఏది కొదవుగా ఉండదు. ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నీవు కూడా వెతుకు. నీలో ఏదైతే పొరపాటు ఉందో, ఏదైతే తప్పిపోతా ఉన్నావో దాన్ని వెతికి సరి చేసుకున్నట్లయితే స్థిరులుగా ఉండండి. విశ్వాసమందు అస్థిరులుగా కాకుండా, ఏది చెప్తే అది నమ్మేటువంటి వారంగా కాకుండా, మనకంటూ ఒక దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆ విశ్వాసాన్ని కాపాడుకుందాం. మరి అపవాది మాటలకు ఏమాత్రము కూడా మనము తలగకుండా దేవునికి లోబడదాం. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. అప్పుడు అపవాదిని ఎదిరించడానికి మనకు ధైర్యమును, శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మూడు ఉపమానాల నుంచి దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. నీవు కూడా నిన్ను పరీక్షించుకో, పరిశీలించుకో. ఎక్కడ పోగొట్టుకున్నావో నీకే ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను, నీకే ఇవ్వబడినటువంటి యోగ్యతను వెతికి సంపాదించుకో. దేవుని యొక్క రాజ్యంలో ఇదిగో ఆయన కనుగొని ఆయన రాజ్యంలో చేరుస్తూ ఉన్నాడు. ఆయన చేత కనుగొనబడినటువంటి వారు ధన్యులు. వాళ్ళు ఆయన నెత్తి రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఈరోజు మనము మన దేవునికి మనం కనబరుచుకుందాం. ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు. మనలో ఎటువంటి దోషం లేకుండా మనం 10 నాణెములతో అలంకరించబడినటువంటి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలముగా దేవుని యొక్క మహాకృపను పొందుకొని అపవాదిని ఎదిరిద్దాం. దేవుని యొక్క రాజ్యమును కడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు. నీవు లేనిదే ప్రభువా మేము మంచిదేది చేయజాలము. నీ యొక్క అధ్యక్షతలో ప్రభువా, నీ యొక్క బలమైనటువంటి నీ మార్గంలో ప్రభువా మేము ఎటువంటి లోపం లేకుండా నీ యొక్క సన్నిధిలో ప్రభువా మేము కొనసాగుటకు మాకు కావాల్సినటువంటి గుండె నిబ్బరము, స్థిర బుద్ధిని, తండ్రి నాయన మెలకువను మాకు అనుగ్రహిస్తూ తండ్రి నీ యొక్క పర్యవేక్షణలో మేము కొనసాగుటకు సహాయం దయచేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలను, ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరిని, వారికి అవసరతలన్నింటిలో ప్రభువా తోడుండి నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన కృప, మన దేవుడైనటువంటి ప్రభు యొక్క కృప, ప్రేమ, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ తోడుగా